మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి కానీ తల్లిదండ్రులు అవ్వాలి అని అనుకునే వాళ్ళకి కానీ అయిన వాళ్ళకి కానీ మీరేం చెప్తారు? సో డెఫినెట్లీ నేను ఒకటే చెప్తా అండి, ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని వాళ్ళకి బర్త్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు మేజర్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు పెళ్ళి పిల్లలు ఇదంతా ఎట్లా అయిపోయిందంటే పార్ట్ ఆఫ్ ద కెరియర్ లాగా ఆలోచిస్తుంది. ఇట్స్ మై పార్ట్ ఆఫ్ ద కెరియర్. ఓకే, ఇదొక ప్రాజెక్ట్. ఇప్పుడు నాకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ వచ్చింది, ఒక ఇల్లు తీసేసుకున్నాను, నెక్స్ట్ ఈ టైం లైన్ మళ్ళీ నేను నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళడానికి ఈ టైం లైన్ ఉంది, ఈ టైంలో పెళ్ళి అయిపోవాలి, పిల్లలు అయిపోవాలి, సో దట్ ఐ కెన్ క్లైమ్ టు నెక్స్ట్ స్టెప్. ఈ మైండ్ సెట్ ఫస్ట్ కిల్ అవ్వాలి. మన లైఫ్ ప్రాసెస్లో జాబ్ ఇస్ అ పార్ట్, కానీ జాబ్ ప్రాసెస్లో లైఫ్, పిల్లలు, పెళ్ళి ఇదైతే ఒక పార్ట్ కాదు. సో ఖచ్చితంగా కూడా పెళ్ళి చేసుకోవడం, పిల్లల్ని కనడం ఒక ప్రాజెక్ట్లా చేయకుండా అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్లో, మన లైఫ్లో ఇదొక పేజీస్, ఇవన్నీ కొన్ని పేజీస్. సో మనం ఒక బర్త్ ఇస్తున్నామంటే ఆ కిడ్కి బర్త్ ఇచ్చినంత వరకు కాదండి. డెఫినెట్లీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పుట్టినప్పటి నుంచి 3 ఇయర్స్కి కిడ్కి వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి నర్చరింగ్ చేస్తున్నావు, మనం ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ఎక్స్ప్లోరేషన్ ఇస్తున్నాము, మనం ఎలా వాడితో ఉంటున్నాము, ఇంటరాక్ట్ అవుతున్నాము అనేది కిడ్ లైఫ్, నెక్స్ట్ లైఫ్ అంతా కూడా డిజైన్ అవుతూ ఉంటుంది. సో ప్రతి పేరెంట్, ప్రతి పర్సన్ కూడా దోస్ హూ వాంట్ టు గివ్ ద బర్త్ టు ఎనీ చైల్డ్, ఆర్ వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నా, పెళ్ళిలో ఉన్నా సరే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ టిల్ ద లెవెల్ ఆఫ్ బర్త్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ అట్లీస్ట్ ద లెవెల్ ఆఫ్ 3 years.